హైవర్స్ దీపిక పదుకొనే మొన్న మధ్య స్పిరిట్ మూవీ ఎవరిది సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ ఈ సినిమాకి సంబంధించి ఆమెను తొలగించినప్పుడు నానా రకాలుగా వార్తలు వచ్చాయి. కొంతమంది ఆమె సపోర్ట్ ఉన్నారు, కొంతమంది సందీప్ రెడ్డి వంగకు సపోర్ట్ ఉన్నారు. అప్పుడు వచ్చిన దానిలో మెయిన్ ఏంటంటే ఆమె ఇచ్చిన షెడ్యూల్లోనే మరలా ఆమెకంటూ ఇంత టైమే చేస్తా అన్నట్టు అండ్ ఆమెకు ఇన్ని ఫెసిలిటీస్ కావాలన్నట్టు ఇలా అడుగుతున్నవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు. అసలు ఎవడన్నా అలా చేస్తాడా ఏంటి అండ్ ఒక మూవీ ఒప్పుకుంటే ఆ డేట్స్ అన్నప్పుడు అందులో మెన్షన్ చేస్తారు ఎంత ఇస్తామో ఏంటని. దాని దగ్గర ఉండాల్సింది పోయి నేను ఎన్ని గంటలే ఉంటా అన్ని గంటలు ఉన్నాయంటే ఏమవాలి మిగతా వాళ్ళు అంటూ మొత్తానికి బయటకు వచ్చిందన్నాడు ఈమె తప్పని అర్థమైంది. బట్ కొంతమంది అరే బిడ్డ తల్లి అయ్యా రీసెంట్గా బిడ్డకి జన్మనిచ్చింది ఆ మాత్రం ఆమె టైం అడిగితే తప్పేంటి అది లేదు అన్నారు. ఇప్పుడు వైజయంతి మూవీస్ వాళ్ళు కలికి 2 సినిమా దీని నుంచి కూడా ఆమె తొలగించారు. ఏంటి అన్నప్పుడు సందీప్ రెడ్డి వంగ వైజయంతి మూవీస్లో పెట్టినటువంటి పోస్ట్ని షేర్ చేస్తూ జస్ట్ 6 స్మైల్ సింబల్స్ ఇస్తూ పెట్టాడు పక్కపక్క నవ్వుతూ. అది చూసి జనాలు ఇంకేమంటున్నారు, సందీప్ రెడ్డి వంగ చేసిన కరెక్టే, కలికి మూవీ టీం వైజయంతి మూవీస్ అశ్విని దత్ లాంటి వాళ్ళు కూడా దీపిక పడుకున్న మా వల్ల కాదు మేము భరించలేమని చెప్పి తొలగించారు అంటే గొంతెమ్మ కొరకులు కొరకపోతాం ఏంటి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉండగా స్పిరిట్ మూవీలు అలాగే చేసి కలికి 2 మూవీలు అలాగే చేసి 2 సినిమాల్లో హీరో ఉండి ప్రభాస్ ఏమో పద్ధతిగా ఒద్దిగ్గా ఆయన ఉంటూ ఉంటే ఈ మాత్రం గొంతెమ్మ కొరకులు కోరుతూ ఉంటే ఎంతమాత్రం నిర్మాతలు భరిస్తారు, అందుకే తొలగించారని అంటున్నారు. బట్ నేనైతే చెప్పాల్సిన ఒకే ఒకటి, దీపిక పదుకొనే చేతులరా తన కెరీర్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంది. సరే బాలీవుడ్లో ఆఫర్లు వస్తాయి, బట్ ప్రభాస్ లాంటి క్రేజీ హీరో సరసన పాన్ వరల్డ్ స్టార్ సరసన ఆమె అవకాశాలు మిస్ చేసుకోవడం అంటే అది స్వయంకృత అపరాధమే, నో డౌట్. ఉండొచ్చు ఆడలకైనా మొగలకైనా ఉండొచ్చు, బట్ అది మరీ ఎక్కువ ఉండకూడదు. అది ఏంటనేది మీరే కామెంట్లో తెలియచేయండి.